ఇవాళ దాడులు చేస్తుంటే చూస్తూ ఈ వర్గాలు ఏమి ఊరుకోవు. బీసీ బిల్లు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని చెప్పేసి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. దేశ ప్రధాని బీసీగా ఉన్నాడుగా అని చెప్పేసి బీసీ సంఘాలన్నీ బీసీలందరూ ఇళ్లలో కూర్చుంటే బీసీలు హక్కులు రావు. మీరు భజన చేస్తున్నాయనే పదాన్ని ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. ఆ పదం కరెక్ట్ కాదు. మరి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అది బీజేపీయా, టీడీపీయా, జనసేన అని అడగట్లా. నేను మీ జర్నలిస్ట్ అలివని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో బీసీలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, కులగణన కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, బీసీలు కేవలం ఓటు బ్యాంకుకే పరిమితమయ్యే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీసీల హక్కుల విషయంలో, బీసీల సమస్యల విషయంలో బీసీ సంఘం ఏ విధంగా ముందుకు అడుగు వేస్తుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో గతంలో బీసీ కమిషన్గా పనిచేసిన డాక్టర్ ఎన్ మారేష్ మనతో ఈరోజు చిట్చాటు ఒక డిబేట్ లాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజంగా రాష్ట్రంలో బీసీలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి సమస్యల పరిష్కారానికి బీసీ సంఘం కృషి చేస్తుందా, అలాగే దేశంలో బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో గతంలో పనిచేసిన బీసీ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎన్ మారేష్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో పాటు తెలంగాణలో బీసీ సంఘం తరఫున మీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సంఘం ఎలా పనిచేస్తుంది? వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ అనే పదం, రాష్ట్ర స్థాయిలో బీసీ అనే పదం ఇంత పెద్ద స్థాయిలో వస్తుందంటే మరి మా జాతీయ నాయకుడు, బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గత 4 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటాలు ఫలితం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఏకైక లక్ష్యం ఒకటే, ఏ బీసీ సంఘాలు పోరాటం చేసినా కానీ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి. బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలంటే చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే, బీసీలకు 50% మరి రిజర్వేషన్లు సాధించినప్పుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారంలో వాటా వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, ఉదాహరణకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని చూస్తే ఇప్పటి వరకు అసెంబ్లీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీ అసెంబ్లీలలో అడుగుపెట్టిన కులాలు కేవలం ఒక 5 నుంచి 6 కులాలు ఉన్నాయి తప్ప ఇవాళ రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉంటే కేవలం 5 నుంచి 6 కులాలకే వాళ్ళ అసెంబ్లీలో చోటు లభించింది తప్ప అంత మించి మిగతా కులాలు ఏట్లకి కూడా ఇవాళ అవకాశం లేదు. ఇవాళ పార్లమెంటు స్థాయిలో చూసినా కానీ దేశవ్యాప్తంగా 2550 పైగా ఓబీసీ కులాలు ఉంటే కేవలం 15 నుంచి 20 కులాలు పార్లమెంటు గుమ్మం దొక్కా తప్ప మిగతా కులాలకు అవకాశం రాలేదంటే దీనికి ప్రధాన కారణం చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు లేకపోవడం అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. కాబట్టి ఇవాళ చట్టసభలలో 50% రిజర్వేషన్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉంది. ఇవాళ ఓబీసీలకు న్యాయం ముమ్మాటికి కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం అని చెప్పేసి వాళ్ళ యావత్ దేశం అంతా కూడా మరి నరేంద్ర మోడీ గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వస్తాయో ఖచ్చితంగా బీసీలకి రాజ్యాధికారంలో ఖచ్చితంగా మనకు వాటా దక్కుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. దీనికి మీకు ఒక ఉదాహరణలాగా ప్రతి ఒక్కళ్ళు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అన్నారు. ఏంటి 50% రిజర్వేషన్లు అంటే ఏంటి అనేది మీకు ఒకే ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇవాళ మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాము, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు మా ఎస్టీ సోదరులకు రాజ్యాంగంలో మరి ఆ రోజు రాజ్యాధికారంలో వాటా కల్పించి చట్టసభలలో వారికి రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సీట్లు ఉంటే 3 నియోజకవర్గాలు మా సోదరులకు రిజర్వ్ చేయబడ్డాయి. తిరువూరు నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం, పామర నియోజకవర్గం. అదేవిధంగా ఇవాళ బీసీలకు భవిష్యత్తులో చట్టసభలలో 50% రిజర్వేషన్లు కనుక బిల్లు పాస్ అయితే 16 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు అంటే
సగానికి పైగా నియోజకవర్గాలు బీసీలకు కేటాయించబడతాయి. బీసీ బిడ్డలు అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెడతారని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తాం. సంఘానికి సంబంధించి బాధ్యతలు చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య గారు. గతంలో ఆయనకి రాజ్యసభ సీట్ కూడాను కేటాయించారు. బీసీలకి జగన్ గారు మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ వైఎస్ జగన్ గారు ఓడిపోవటం గల కారణం ఏంటి? బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ రాజ్యసభ స్థానాలు దాదాపు 4 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా ఇచ్చారు. మరి గతంలో కంటే కూడా ఎక్కువగానే రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఓటమిలో బీసీలు ఎంతవరకు ఉన్నారంటే 56 కార్పొరేషన్లు గతంలో ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది తప్ప ఆ కార్పొరేషన్లకు ఎటువంటి బడ్జెట్ అనేది కేటాయించలేదు. అదేవిధంగా మరి బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడికి పిలిచి 100 కోట్ల విలువైనటువంటి రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది నిజంగా అది చారిత్రాత్మక నిర్ణయమే. ఎవ్వరూ కూడా దాన్ని మర్చిపోరు. బీసీలందరూ కూడా ఆనాడు అభినందించారు, ఈనాడు కూడా అభినందించారు. కానీ నేను అడుగుతున్నా, అదే ఆర్ కృష్ణయ్య గారిని ఆనాడు ఎంత మేర ఆ పార్టీ ఉపయోగించుకుందని చెప్పేసి నేను అడుగుతున్నా. కేవలం ఒక ఎన్నికల సభకు పిలవలేదు. కేవలం అతగాడు చేసినటువంటి బీసీ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మంచిని వివరించడంలో మరి ఆర్ కృష్ణయ్య గారిని ఉపయోగించుకోవడంలో ఖచ్చితంగా విఫలమయ్యారని నేను చెబుతున్నాను. కాబట్టి ఇవాళ బీసీలకు జరిగిన మంచిని చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విఫలమయ్యారు. కాబట్టి గతంలో అటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం పార్టీలకు అతీతంగా బీసీలకు ఎవరు మంచి చేసినా కానీ వాళ్ళని గుండెల్లో పెట్టుకునే తత్వం బీసీలదని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. అంటే ఆర్ కృష్ణయ్య గారు వైసీపీ పార్టీ ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇస్తే పార్టీ ఓడిపోగానే ఇంకో పార్టీలో కలిపోవడం ఎంతవరకు సంభవం? ఆర్ కృష్ణయ్య గారిని రాజకీయ పార్టీల కోణంలో చూడవద్దు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్ కృష్ణయ్య గారు ఇంటూ తలుపు తట్టాయి తప్ప ఆర్ కృష్ణయ్య గారు ఏ పార్టీ గుమ్మం ఎక్కలేదు, ఏ పార్టీని కూడా ప్రాధేయపడలేదు. అయితే అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కానీ ఆర్ కృష్ణయ్య గారి విషయంలో ఒకే ఒక విషయం చెప్తారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రశ్నించే బలమైన గొంతుక ఎప్పుడు కూడా గొంతుక పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఉండాలా. బలహీన వర్గాల పక్షాన మాట్లాడేటటువంటి ఏకైక గొంతుక ఆర్ కృష్ణయ్య గారు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి దయచేసి పార్టీలు ఆపాదించవద్దు. ఆయనకు పార్టీల మీద ప్రేమ లేదు, పదవుల మీద ప్రేమ లేదు. ఆయనకున్న ప్రేమ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు సాధించడమే ఆయన ఏకైక లక్ష్యంగా పోరాడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో 2 వర్గాలు అంటే 2 సామాజిక వర్గాలు బాగా డామినేషన్గా అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నాయి. కానీ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఈ 18 నెలల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మీరు ఎప్పుడు కూడా వాటి మీద ఎందుకంటే నోరు మెదిపి మాట్లాడలేదు. బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఖండించడంలో ముందుండుద్ది, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇటీవల ఉప్పాల ఆరిక మీద దాడి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖండించాము. తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారి మీద మరి దాడి జరిగినప్పుడు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖండించాను. ఇటీవల పేరునాని గారు కొలుసు పార్థసారథి గారి మీద జరిగినప్పుడు ఖండించాము. జోగి రమేష్ గారి మీద జరిగినప్పుడు కూడా ఖండించాము. అయితే అది రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆయన ఈయనింటి మీదకి వెళ్ళటం, ఈయన ఆయనింటి మీదకి వెళ్ళటం, ఆ గొడవలకు సంబంధించి బీసీ జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తాం తప్ప వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళము. ఏది ఏమైనా జోగి రమేష్ గారి ఇంటి మీదకి ఆ రకంగా దాడి చేయడం అనేది అది చాలా హేయమైన చర్యే. దాన్ని ముక్త కంఠంతో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఖండించాను. అటువంటి చర్యలకు ఎప్పుడూ కూడా ఖండిస్తూనే ఉంటాము. బీసీ సంఘానికి పార్టీలతో సంబంధం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో బీసీలకు వాళ్ళు ఎన్నికల హామీల్లో ఇచ్చినట్లుగా బీసీల రక్షణ చట్టం ఇప్పుడు న్యాయ పరిశీలనలో ఉంది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో రక్షణ చట్టం పెట్టబోతున్నారు. ఎందుకంటే రక్షణ చట్టం అనేది బీసీల ఆత్మ గౌరవానికి ఒక రక్షణ కవచం అని చెప్పేసి యావత్ బీసీ జాతి నమ్ముతుంది. ఈ రక్షణ చట్టం తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా మేము ఇటీవల పాలాభిషేకం చేసి కూడా గౌరవించుకున్నాం. ఈ రక్షణ చట్టం రావడం వల్ల గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ,
ఇవాళకి కూడా బీసీలు కులాల పేరుతో తిట్టబడుతున్నారు, వృత్తుల పేరుతో అవమానించబడుతున్నారు, సంఘ బహిష్కరణకు గురవుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏకైక రక్షణ కవచం బీసీల రక్షణ చట్టం అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టం పెట్టి ఈ చట్టానికి ఎటువంటి తూట్లు పడవకుండా, ఎందుకంటే ఒక బీసీ కమిషన్లో సభ్యుడిగా ఆ చట్టం రూపకల్పనలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఒక బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను. ఏదైతే బీసీల రక్షణ చట్టం, బీసీల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం కానీ, నిజంగా చట్టం రూపుదాలిస్తే బీసీలందరూ కూడా ఆత్మగౌరవంతో బతుకుతారు. బీసీల జోలికి ఎవరైనా రావాలంటే బీసీ వ్యతిరేక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఒకటి బాగానే ఉంది, బీసీ చట్టం తెచ్చారు, పాలాభిషేకం చేశారు, కానీ ఎవరైతే చట్టం తీసుకొచ్చారో వారే వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. అది ఒక బీసీ అని కాదు, ఎస్సీల మీద కూడా దాడి చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? దాడులు అనేవి హేయమైన చర్య, సమాజం అనేది హర్షించదు. ఎందుకంటే ఇవాళ దాడులు చేస్తుంటే చూస్తూ ఈ వర్గాలు ఏమి ఊరుకోవు. ప్రజల్లో తిరుగుబాటు అనేది వస్తే గత చరిత్ర చూడండి, ప్రజలు ఇవాళకు కూడా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం బేరా చేసుకుంటాం. ఇటు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మిగతా రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎంతో కాలం ఆ కొనసాగడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. దాడులు కాదు, అభివృద్ధి కావాలి, అట్టడుగు వర్గాలకు మరి సంక్షేమ పథకాలు కావాలి. ఈ పథకాలు అభివృద్ధితో ప్రజలను ఆకట్టుకోవాలి తప్ప దాడుల సంస్కృతి అనేది మేము ఏనాడు మద్దతు ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో కూడా ముక్త కంఠంతో ఏ బీసీ బిడ్డకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం వెంటనే వాటిని ఖండిస్తుంది. అటువంటి చర్యల మీద ఖచ్చితంగా ధర్నాకు దిగుతాం. అవసరమైతే బీసీలపై దాడులు ఆగపోతే ప్రత్యక్ష దాడులకు కూడా తెగబడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. దేశవ్యాప్తంగా పార్లమెంటు బిల్లులో బీసీల బిల్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. మనతో మాట్లాడుతున్నారు దాని నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ గారు. అయితే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న వేళ గత కొన్ని దశాబ్దాలుగా కూడాను ఈ ఆంధ్రప్రదేశ్ పాటు అందరినీ పాలించే దేశాది నేత ప్రధాని మోడీ ఒక బీసీ కావటం గర్వించదగ్గ విషయం. నేపథ్యంలో ప్రధాని మోడీ ఏ విధంగా బీసీపై వారి స్వరాన్ని వినిపిస్తారు, బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు న్యాయం జరగాలని బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనకి ఎందుకని మద్దతు ఇవ్వట్లేదు? బీజేపీ హోదాలో బీజేపీ ప్రధానమంత్రి ప్రధాని మోడీ బీసీ అని చెప్పి అందరూ గర్విస్తున్న సమయంలో బీసీలకు ఎందుకని న్యాయం జరగట్లేదో అడిగి తెలుసుకుందాం. డాక్టర్ ఎన్ మారేష్, చెప్పండి. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోడీ కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో 3 సంవత్సరాలుగా ఎందుకని యుద్ధం చేయాల్సి వస్తుంది? యావత్ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఓబీసీలకు న్యాయం 100% దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. ఎందుకంటే ఒకసారి పరిణామ క్రమం చూస్తే ఒకప్పుడు ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా లేదు. ఇవాళ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా తెచ్చిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిదని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. గత 30 సంవత్సరాలుగా మహిళా బిల్లుల కోసం, మహిళల రిజర్వేషన్ బిల్లు కోసం మేమంతా కూడా అలిపెరగకుండా పోరాటం చేస్తుంటే ఇటీవల పార్లమెంట్లో మహిళా బిల్లుకు రిజర్వేషన్ కల్పించిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. అసలు బీజేపీ అంటేనే కులగణనకు వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ అంటేనే కులాలకు మతాలకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇటీవల. అటువంటి ప్రచారం అంతా కూడా దుష్ప్రచారం అని చెప్పేసి పటాపంచలు చేస్తూ కేంద్ర కేబినెట్లో ఓబీసీ కులగణన 2027 సంవత్సరంలో చేయబోతున్నామని చెప్పేసి సంచలన ప్రకటన చేసినటువంటి ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. మరి ఇదే క్రమంలో బీసీలు 40 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి బీసీలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ బిల్లు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని చెప్పేసి 100కి 100% మేము నమ్ముతున్నాం. అయితే నరేంద్ర మోడీ గారికి పార్టీలో ఉన్న విధి విధానాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. దేశ ప్రధాని బీసీగా ఉన్నాడుగా అని చెప్పేసి బీసీ సంఘాలన్నీ బీసీలందరూ ఇళ్లలో కూర్చుంటే బీసీల హక్కులు రావు. పోరాటం చేయాలా.
పోరాటం చేస్తేనే ఇవాళ మనం సాధించుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. పోరాటాలు చేస్తూనే మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు మనం సాధించుకోవాలని చెప్పేసి మిగతా బీసీ సంఘాలకు కూడా యావత్ బీసీ జాతికి కూడా నేను పిలుపునిస్తున్నాను. మరి మా జాతీయ నాయకుడు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని ఇవాళ భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకొని ఒక ఎంపీ పదవి ఇవ్వబట్టే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యారు కృష్ణయ్య గారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గర అయ్యారంటే దాని అర్థం బీసీ బిల్ అనేది కీలక దశకు వచ్చిందనేది అర్థం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మేము రేపు 2029 ఎన్నికల ముందుగానే బీసీలకు పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. దేశంలో బీజేపీ మతతత్వ పార్టీగా ప్రజలందరూ కూడాను దాన్ని ఒక రకంగా ద్వేషిస్తున్నారు. కానీ మీరు బీసీ నాయకులందరూ కూడాను ప్రధాని మోడీకి అనే కోణంలో దగ్గర అవుతున్నారా? ఎందుకని మోడీని రోజు రోజుకి ప్రాబల్యం దేశవ్యాప్తంగా తగ్గిపోతుంది? ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీ ఏది ఉందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీద గతంలో చేసినట్లుగా ఈ పార్టీ మతతత్వ పార్టీ లేదంటే ముస్లింలకు వ్యతిరేక పార్టీ అవన్నీ కూడా పాత పదాలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ సారథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంకా నిమ్న జాతులకు అందరికీ కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది. అదేవిధంగా అన్నిటిలో కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన తెగకు చెందినటువంటి బిడ్డ. అదేవిధంగా ఇవాళ ఆర్ కృష్ణయ్య గారికి మరి బీసీ వర్గాల నుంచి మరి రాజ్యసభ సభ ఇవ్వటం. ఇదే రాష్ట్రంలో పాకా సత్యనారాయణ గారు ఒక చిన్న సామాన్య కార్యకర్త నుంచి ఇవాళ ఈ స్థాయికి వస్తే అదిగాడికి రాజ్యసభ సీట్ ఇవ్వటం. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా కార్యకర్త స్థాయి నుంచి, ఎందుకంటే మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే పెద్ద ఉదాహరణ. ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ పార్టీలోనైనా అది సాధ్యమా అని చెప్పేసి నేను సూటిగా ఈ విపక్ష పార్టీలన్నింటిని కూడా ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో మాత్రమే సామాన్యులకు రాజ్యాధికారంలో చోటు కల్పిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి మరి వాళ్ళ ఒక సామాన్యుడికి మంత్రి పదవి వచ్చిందంటే అది కేవలం అది ఒక భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అనేక రాష్ట్రాల్లో గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా అందరికీ కూడా అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ముమ్మాటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని చెప్పేసి బలంగా సూచిస్తున్నాం. ఏదైతే దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకి బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ భజన చేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో గతంలో ఎస్సీలకి బీసీలకి విపరీతంగా సామాజిక న్యాయం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అదే ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు, అంటే మీరు బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్న మీరు కూడాను ఇటు టీడీపీకి బీజేపీకి ఎందుకని భజన చేసే పరిస్థితులు నెలకొన్నాయి? మీరు భజన చేస్తున్నాయనే పదాన్ని ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. ఆ పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఏ సంఘమైనా సరే మా సోదరులు ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా గిరిజనులైనా ఇవాళ ఈ బీసీ సంఘాలైనా నిరంతరం బీసీల హక్కుల కోసం పోరాడుతూ ఉంటాయి. మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. పార్టీలుగా విడిపోయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆయా పార్టీల్లోకి వెళ్ళిన తర్వాత ఉదాహరణకి ఇవాళ బీసీ కుటుంబాలు ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయిలో కూడా బీసీలు గతంలో కూడా పనిచేశారు. నేను అడుగుతున్నా, బీసీ కార్డు ఉపయోగించుకొని బీసీ కోటాలో మంత్రులయ్యి ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళ బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు? ఇవాళ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడేది ఎటువంటి ఆర్థిక శక్తి బలం లేకపోయినా బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడేది బీసీ సంఘాలే. కాబట్టి బీసీ సంఘాలను దయచేసి పార్టీలకు భజన చేస్తున్నాయని చెప్పేసి అనవద్దు. భజన చేసేవారు పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు బీసీ కుటుంబాలు తప్ప వేరే కాదు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ రాష్ట్రంలో కులగణన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం.
మా సంఘంతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా కులగణన జరిగిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించండి అని నేను చెబుతున్నాను. మరి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, అది బీజేపీయా టీడీపీయా జనసేన అని అడగట్లా, పార్టీలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు ఇమ్మీడియట్గా కులగణన చేయాలి అని ఎందుకు అడగలేకపోతున్నాయి? అంటే మీ కుటుంబాలు బాగుపడితే చాలా, మీరు బాగుపడితే చాలా, మీరు కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే చాలా, జాతి ప్రయోజనాలు మీకు అవసరం లేదా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు. మీరు అనుకోవచ్చు మాకు గత ప్రభుత్వం కానీ మాకు హైపాక్ టీములు ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో మాకు రాబిన్ శర్మలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. బీసీల హక్కులు కాల రాస్తే బీసీల్లో చైతన్యం నివ్వెరగప్పిన నిప్పు. మీ సర్వేల ఏట్లకి కూడా బీసీల పల్సు అందదు. బీసీలు ఏదైతే అడుగుతున్నా కులగణన నిర్వహించాలి, బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, ఏదైతే గెలవనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీలుగా గౌరవించాలి. ఈ అన్నీ కూడా మీరు చేయకపోతే గతంలో 151 సీట్లు వచ్చాయని చెప్పేసి విరవీగిన వాళ్ళంతా కూడా 11 సీట్లకు వచ్చారు. 23 సీట్లు అన్న వాళ్ళు 164 సీట్లు వచ్చాయి. ఈ 164 సీట్లు కూడా బీసీల మనోభావాలు కనుక గౌరవించకపోతే మీకు ఏ పొలిటికల్ సర్వేలు కూడా బీసీల పల్సు అందదు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ బీసీల హక్కుల కోసం పోరాడండి. బీసీల న్యాయమైన కోరికలు తీర్చడంలో ముందున్నానని చెప్పేసి ముఖ్యంగా మా బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘం అధ్యక్షుడిగా మీరు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపడుతున్నారు. కృష్ణయ్య గారు బీసీ సంఘానికి జాతీయ అధ్యక్షుడు ఉన్నారు. అంటే కృష్ణయ్య గారు ఓన్లీ యాదవులను మాత్రమే కలుపుకొని ముందుకెళ్తారా? అసలు బీసీ సంఘంలో ఎన్ని కులాలు ఉన్నాయి? బీసీల్లో 140 పైగా కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలు 2500 పైగా కులాలు ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య కేవలం యాదవుల కోసమే పనిచేస్తాడనేది అది దుష్ప్రచారమే. ఎందుకంటే ఇవాళ నేను ఒక ముదిరాజు కులానికి చెందినటువంటి వ్యక్తిని. నా కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ఏంటనేది జనాభా లెక్కలు తీస్తే కరెక్ట్ లెక్కలు వస్తాయి. ఇవాళ ముదిరాజులు దాదాపు 15 నుంచి 20 లక్షల మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఇవాళ యాదవ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి కేవలం యాదవులుగా ప్రాధాన్యత ఇస్తే ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ముదిరాజు బిడ్డ అయినటువంటి నాకు ఇవాళ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎందుకు అవకాశం ఇస్తారు? కాబట్టి అసలు ఆర్ కృష్ణయ్య గారు అనే వ్యక్తి బీసీ అనే 2 పదాలే చూస్తారు తప్ప నీది ఏ కులం అని చెప్పేసి అడిగి పదవులు ఎవరు. ఆయన దగ్గరకు పని కోసం ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, మైనార్టీలు వస్తారు, బీసీలు అనేక కులాలు వస్తారు. కులం అడిగి పనిచేసే వ్యక్తి మాత్రం ఆర్ కృష్ణయ్య గారు కాదు. కులాల ప్రస్తావన అనేది ఆయన తీసుకురారు. ఆయన ఏకైక లక్ష్యం, ఆయన ఆశా శ్వాస బీసీలు, బీసీ జాతి కోసమే ఆయన కష్టపడతారు. పార్లమెంట్లో బీసీ బిల్లు సాధన దిశగానే ఆయన నిత్యం ఆయన కార్యక్రమాలు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో బీసీల సంఘాల మద్దతు తీసుకొని బీసీల అభ్యున్నతికి, బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్. గతంలో కూడాను బీసీ కమిషన్గా ఆయన సభ్యుడిగా పనిచేసినప్పుడు కూడాను పెద్ద ఎత్తున బీసీల సమస్యల మీద, బీసీల హక్కుల మీద వివిధ ప్రాంతాల్లో అధికారులు బీసీల పట్ల ఎవరుస్తున్న తీరు మీద కూడాను ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి అనుకూలంగా కూడాను బీసీల మద్దతుగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ ఎన్ మారేష్. మన ఛానల్ తరపున కూడాను బీసీల హక్కుల కోసం పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఈ ఖండంలో కూడాను బీసీల ఐక్యత, ఎస్సీల మద్దతు అన్నీ కూడాను కూడగట్టుకొని ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో కలిసి మీకోసం జర్నలిస్ట్ అలీ.